2024 డిసెంబర్ నెల మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి శుక్రుడు, రవి తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు అన్ని రాశుల కంటే చాలా ఇబ్బందికరంగా ఉన్న రాశి ఇది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఇది కాక కార్తీక అయిపోతుంది ఈ ఫస్ట్ నుంచి, మరి డిసెంబర్ 1తో కార్తీక మాసం అయిపోతుంది. డిసెంబరు, జనవరి నెల మార్గశిర పుష్యమాసాలు మహాపుణ్యప్రదమైనటువంటి రోజులు. ఈ రాశివాళ్ళు కష్టాల నుంచి బయటపడాలి అంటే ఏ ఒక్కరోజు కూడా మరి దైవ దర్శనం తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు, పుష్యమాసంలో వస్తుంది. జనవరి 13 కానీ 14 కానీ వస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఇది చాలా విశేషమైనటువంటి రోజులు. ఈ రోజుల్లో ఎవరైతే తల్లిదండ్రులను పూజిస్తారో, ఎవరైతే దానం చేస్తారో, ఎవరైతే అన్నదానం చేస్తారో, పితృదేవతల పూజ ఎవరైతే చేస్తారో, నదీ స్నానాలు ఎవరైతే చేస్తారో, క్షేత్రాలకు వెళ్ళి మరి 7 తరాల వాళ్ళకి పిండ ప్రదానం చేస్తారో వాళ్ళకి సమస్త దోషాలు పోతాయి. ఈ రాశి వాళ్ళు ముందు రాబోయేది ఏలినాడు శని. కాబట్టి ఈ ఏలినాడు శని ఇప్పటికి ద్వాదశంలో శని ఉన్నాడు. మరి జన్మంలో బాగా ఇబ్బంది పెట్టేటువంటి రోజులు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రవర్తించడం చాలా మంచిది. మీ జాతకం చూపించుకోవడం చాలా విశేషంగా చూపించుకొని తీరాలి. కాబట్టి మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు చాలా విశేషమైనటువంటి మాటలు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. అవి నేను చెప్పాలని చెప్పేవి కాదు, చెప్పాలనుకున్నా కూడా కొన్ని చెప్పలేము. కానీ మానవుడు మంచి మార్గం కావాలంటే ఏది చేస్తే మనం బాగుంటాం. మరి హిందూ మతం అనాది మతం. ఈ మతంలో నుంచి ఏ మతమైనా కాపీ చేసినవే కానీ వేరే మతాల నుంచి మనం కాపీ చేయాల. ఈ మతంలో సకల ధర్మాలు చెప్పున్నాయి. ఆ ధర్మాలని కొన్నింటిని దీంట్లో చెబుతూ ఉన్నాం. ప్రతి రాశిని కూడా పరిశీలించి వినటం చాలా అవసరం. ఎందుకంటే ఆ రాశిలో కూడా ఈ రాశి వాళ్ళకు కూడా అవి చేస్తే మీకు ఫలితం వస్తుంది. అందులో చెప్పినవి మీరు చేస్తే కూడా మీకు మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు ఏదో గ్రహం పట్టింది కాదు, ఆ గ్రహానికి ముందు ఆ చేసామనుకోండి అనుగ్రహం అవుతుంది. అనుగ్రహం, గ్రహము, అనుగ్రహం. ఏమండి, గ్రహం అనేప్పటికల్లా ఏదో గ్రహం పట్టింది, ఆ పెడితే అనుగ్రహం. అనుగ్రహం అవుతుంది. హా పెట్టామనుకోండి ఆగ్రహం, ఆహాగ్రహం. అంటే ఆ గ్రహం బాగా ఆగ్రహిస్తుంది. ఆగ్రహించాలా, అనుగ్రహించాలా, మనల్ని గ్రహించాలా, అంతా మన చేతిలో ఉంది. కాబట్టి ఇదంతా మంచి చెడులు మన చేతిలో ఉన్నాయి. మన ప్రవర్తనే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో మనల్ని ధర్మం రక్షిస్తుంది. ధర్మస్య జయోస్తు. ధర్మం చేస్తే జయం జరుగుతుంది. అధర్మస్య నాశోస్తు. అధర్మం చేస్తే నాశనం జరుగుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు. ప్రతి జీవరాశి యందు మంచి భావం కలిగి చేలుని పావును కూడా హింసించకుండా మనం ధర్మమైన మార్గంలో ఉంటే ఎప్పుడు కూడా మంచి మేలే జరుగుతుంది. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు. ప్రతి ప్రాణికి కూడా అంత ఆహారం పెట్టడం చాలా పుణ్యమైనటువంటి విశేషాలు. ఇటువంటి విషయాలు చేసినట్లయితే మనం చేసినవి కానీ, మన తల్లిదండ్రులు చేసినవి కానీ, మన పిల్లలు చేసిన పాపాలు కూడా మొత్తం నశించిపోతాయి. కాబట్టి ఆగామి, సంచిత, ప్రారంధాలు మూడింటి వల్ల మనకు రకరకాలైన బాధలు కలుగుతున్నాయి. కాబట్టి ఇందులో ఈ నెలలో, డిసెంబర్ నెలలో మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ప్రతి రాశికి కూడా విశేషమైన మాటలు కొన్ని చెప్పబడి ఉన్నాయి. వాటిని అన్నిటినీ చివరిదాకా కాస్త శ్రద్ధ పట్టి చూడండి, వినండి. దాన్ని వింటే మీకు మంచి జరుగుతుంది,
10 మందికి మంచి చెప్పగలుగుతారు. దాని మార్గాన్ని మీరు అనుసరించడమే కాదు, మమ్మల్ని అనుసరించి జాతకాలు చూపించుకున్నా కూడా మీకు మంచి మేలు జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. కాబట్టి ఇంకోటి కూడా చెబుతున్నా, ఒకప్పుడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. ఆయన వచ్చిన వాళ్ళకి దానం చేయాలి. ఉన్నదంతా అయిపోతుంది, ఇంకా ఎక్కడా లేదు. ఇంకా దానానికి పండితులు అందరూ దానం చేయబడటానికి వచ్చారు. ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? ధర్మరాజు వెనక పక్క ఒక మట్టి రాళ్ల కుప్ప పోయించాడు కృష్ణ పరమాత్మ. దుర్యోధనుడి చేత ఆ మట్టి రాయి ఒక్కోటి ధర్మరాజు చేతికి ఇస్తే అది బంగారం అయింది. కారణం ఏంటంటే దుర్యోధనుడి చేతిలో సువర్ణరేఖ ఉంది. ఆ సువర్ణరేఖ ఉండడం చేత మట్టి పట్టుకుంటే బంగారం అయింది. అటువంటి రాశి కలిగిన వాడు ఉండటం చేత ఎంత దానం చేసినా తరగకుండా బంగారం వచ్చింది. ఎందుకంటే జాతకాలు చాలా విశేషమైన జాతకాలు ఉన్నాయి. అతనికి మరి స్వర్ణరేఖ ఉంది. అదే కొంతమందికి సర్పరేఖ ఉంటుందండి. అరిచేతిలో కానీ అరికాతుల్లో కాల్లో కానీ ఆ చేతితోట పట్టుకుంటే పడిగ విప్పి నేల మీద పడుకుంటుంది. కుక్క పిల్ల పడుకుంటుంది. కొంతమందికి సర్పరేఖ ఉంది, కొంతమందికి కుజరేఖ ఉంది, కొంతమందికి మత్స్యరేఖ ఉంది. సాముద్రికం కూడా సామాన్యమైంది కాదు. ఏం చెబుతారు అంటే జ్యోతిష్యం అనే దానికి అర్థం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ జాతక చక్రం ద్వారా చెప్పేది జ్యోతిష్యం. జ్యోతి అనే పదం ఏంటి? వెలుగు. వెలుగులో చూసినట్లుగా చూసి చెప్పగలిగింది జ్యోతిష్యం. సాముద్రికం అంటే సముద్రం అవతల ఒడ్డు కనపడేది కాదు, కానీ ఆ సముద్రం అవతల ఒడ్డు ఎట్లా చూడగలిగారో అట్లా చూడగలిగింది సాముద్రికం. ఎందుకంటే సాముద్రికం 60 ఏళ్ళ నుంచి నేను బాగా ప్రాక్టీస్ చేశా. కానీ నాకు మరి స్వర్ణరేఖ మాత్రం దొరకలే. సర్పరేఖ మాత్రం వాళ్ళని చూశా. సువర్ణరేఖ ఉన్నవాళ్ళు ఎవరన్నా కనపడతారని ప్రతి వాళ్ళని కూడా చేయి చూచి పరిశీలించేవాడిని. వీడు జాతకాలు పిచ్చోడు అని కూడా అన్నారు చాలామంది. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పాలి అంటే అన్ని రకాల జాతకాలు ఉన్నాయి. ఎందుకంటే నక్షత్రాలు 27 నక్షత్రాలని ఒక్కో నక్షత్రాన్ని 4 చేత హెచ్చరిస్తే 108 వస్తుంది. ఈ 108ని కూడా పెంచితే మరి సహస్రం వస్తుంది. అంటే 1100 రకాల జాతకాలు ఉన్నాయి. ఈ 1100 జాతకాలు కూడా అందరం చూడగలవా అంటే జ్యోతిష్యం తెలియచ్చు, కానీ అటువంటి జాతకాలు చూడటానికి దొరకాలి, చూడగలగాలి. చూసి చెప్పాలంటే ఆ జాతకం కనపడాలి. అయితే మేషం దగ్గర నుంచి మీనం రాశి వరకు ఒక్కటే మాట చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 24 నుంచి 26 వరకు కూడా 2024 నుండి 2026 వరకు కూడా ఈ సంవత్సరాలు బాగా నష్టదాయకమైనటువంటి సంవత్సరాలు. పైన ఈ సంవత్సరాలు ఎట్లాంటివంటే ధనాధిపతులు, ధనం బాగా సంపాదించినటువంటి వాళ్ళు ఏమి చేసినా చెల్లుబాటుగా కలిగినటువంటి వాళ్ళు, తర్వాత శత్రు దేశాలు వాళ్ళు విజయాన్ని పొందుతారు. అంటే వాళ్ళు ఏదో చేస్తారు కానీ వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు కొన్నాళ్ళు బాగా కష్టపడేవాడికి అవకాశం ఉంటుంది. కొన్నాళ్ళు బాగా ధనవంతుడు, బాగా దుర్మార్గం చేసేవాళ్ళు, రాజ్యపరిపాలన చేసేవాళ్ళు వాళ్ళకి లాభిస్తుంది. వాళ్ళ వల్ల మధ్యతరగతి అందరూ కూడా బాగా నష్టపడేటువంటి పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మీకు ఏం కావాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం ప్రతి వాళ్ళకి అవసరం. కారణం ఏంటంటే ఉన్నదాన్ని సర్వం పోగొట్టుకుంటాం. ఈ పరిస్థితుల్లో 24 నుంచి 26 లోపల మనకున్నది మొత్తం పోగొట్టుకొని కేర్ ఆఫ్ ప్లాట్ఫారానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండే జాతకాలు కూడా బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. దానివల్ల వచ్చే నష్టం ఏమిటి? ఇక మళ్ళీ కోలుకోలేము. కాబట్టి 24 నుంచి 26 వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా జాతకాన్ని చూపించుకొని మీ జాతక పరిశీలన చేసుకొని ఉన్న దోషాలను పోవటానికి మార్గం ఏమిటి చూసుకొని అట్లా చేసుకున్నట్లయితే ముందు నష్టపడకుండా మనం నిలబడితే తర్వాత బతకటానికి ఏమి ఇబ్బంది రాదు. భగవంతుడు మార్గం చూపిస్తాడు. చేతిలో రూపాయి లేకపోతే ఏం చేయగలుగుతాం? కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. ఇది ప్రతి మేషం దగ్గర నుంచి మీన రాశి వాళ్ళ వరకు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది.